నమస్కారం. సో, ఒక వ్యాపారంలో సోలార్ పవర్ మీద పెట్టుబడి పెట్టారనుకుందాం. చాలా మంచి నిర్ణయం. కానీ అంత ముఖ్యమైన ఆస్తిని కాపాడుకోవడమెలా? ఈరోజు మనం ఒక సోలార్ ప్లాంట్ని భద్రపరచడం అనేది వ్యాపారం సజావుగా సాగడానికి ఎంత అవసరమో వివరంగా చూద్దాం. ఇదే ప్రతి వ్యాపార యజమాని ఆలోచించాల్సిన ప్రశ్న. ఎందుకంటే సరైన రిస్క్ మేనేజ్మెంట్, కరెక్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే ఆ పెట్టుబడి ప్రమాదంలో పడే ఛాన్సుంది. అందుకే ఈ పాలసీ ఒక వ్యాపారానికి ఎంతవరకు సెట్ అవుతుందో కాస్త లోతుగా చూద్దాం. రైట్. సెక్షన్ 1. అసలు ఈ పాలసీ ఎవరికోసం? ఏ ఇన్సూరెన్స్ అయినా తీసుకునే ముందు అది మనకు వర్తిస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి కదా. కాబట్టి ఈ జాతీయ సూర్యోదయ్ పాలసీకి ఎవరు అర్హులో చూసేద్దాం. సరే, ఈ పాలసీకి సంబంధించి మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన రూల్ ఇదే. ఏంటంటే, వ్యాపారంలో ఇన్సూర్ చేయదగిన మొత్తం ఆస్తుల విలువ 10 కోట్ల రూపాయలు దాటకూడదు. దీని బట్టి మనకేమర్థమవుతోంది? ఈ పాలసీ ప్రధానంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాల కోసమే డిజైన్ చేశారన్నమాట. చూసారా, ఈ పాలసీ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. రూఫ్టాప్పై ఫిక్స్డ్గా ఇన్స్టాల్ చేసిన సోలార్ పవర్ ప్లాంట్లు. ఇది పెట్టుబడికి ఒక రకమైన భౌతిక స్థిరత్వాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు ఈ పాలసీ ఎలాంటి నష్టాల నుంచి మనకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇస్తుందో చూద్దాం. ఓకే, సెక్షన్ 2 తప్పనిసరి రక్షణలు అంటే కంపల్సరీ కవర్స్ అన్నమాట. ఈ పాలసీలో 3 సెక్షన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని పాలసీకి ఫౌండేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా సాధారణంగా జరిగే పెద్ద పెద్ద రిస్క్ల నుంచి మనల్ని కాపాడతాయి. మొట్టమొదటిది సెక్షన్ ఐ. ఇది ఫైర్ అండ్ దానికి సంబంధించిన ఇతర రిస్కులను కవర్ చేస్తోంది. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే కేవలం అగ్ని ప్రమాదం, పిడుగుపాటు మాత్రమే కాదు, తుఫానులు, వరదలు, భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా పూర్తి రక్షణ ఉంటుంది. ఇది మన సోలార్ ప్లాంట్కి మొదటి రక్షణ కవచం లాంటిది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే బర్గ్లరీ డెఫినేషన్. ఇది మామూలు దొంగతనం కాదు. క్లెయిమ్ రావాలంటే ప్రాంగణంలోకి బలవంతంగా చొరబడినట్టు లేదా బయటకు వెళ్ళినట్టు ప్రూఫ్ ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యమైన డీటెయిల్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే బర్గ్లరీ కవర్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా తాళం పగలగొట్టి ప్యానెల్స్ ఎత్తుకెళ్లారనుకోండి, పాలసీ కింద నష్టపరిహారం వస్తుంది. కానీ ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొత్తం ఇన్సూరెన్స్ అమౌంట్లో 25% మాత్రమే లిమిట్ చేయబడింది. ఇక మూడో కంపల్సరీ సెక్షన్ పబ్లిక్ లయబిలిటీ. ఒకవేళ సోలార్ ప్లాంట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగి బయటి వ్యక్తికే గాయమైనా లేదా వాళ్ల ఆస్తికి నష్టం జరిగినా ఈ కవర్ మిమ్మల్ని పెద్ద లీగల్ క్లెయిమ్స్ నుంచి కాపాడుతుంది. ఇది నిజంగా చాలా అవసరమైన ప్రొటెక్షన్. సెక్షన్ 3 ఆప్షనల్ కవరేజెస్. కంపల్సరీ కవర్స్తో పాటు వ్యాపారానికి ఉండే స్పెసిఫిక్ రిస్క్లను బట్టి పాలసీని ఇంకా స్ట్రాంగ్గా మార్చుకోవడానికి కొన్ని ఆప్షనల్ కవరేజ్లు కూడా ఉన్నాయి. మొదటి ఆప్షనల్ కవర్ వచ్చి అప్లయన్స్ బ్రేక్డౌన్. సోలార్ ప్లాంట్లో ఇన్వర్టర్లు చాలా కీలకం. అవి ప్లాంట్కి గుండెలాంటివి. షార్ట్ సర్క్యూట్ లాంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి సడన్గా పాడైపోతే వాటి రిపేర్ లేదా రీప్లేస్మెంట్ ఖర్చుని ఈ కవర్ భరిస్తుందన్నమాట. క్లెయిమ్ సెటిల్మెంట్ అప్పుడు బ్యాటరీల లాంటి భాగాలపై టెక్నికల్ డిప్రిషియేషన్ ఎలా లెక్కిస్తారో ఈ స్లైడ్ క్లియర్గా చూపిస్తోంది. ప్రతి సంవత్సరానికి 20% తరుగుదల ఉంటుంది. సో ఒక ఏడాది పాత బ్యాటరీకి 20%, అదే 3 ఏళ్ల పాత బ్యాటరీకి 60% కోత విధిస్తారు. ఇది పేమెంట్ ఎంత వస్తుందని దానిపై ఒక క్లారిటీ ఇస్తుంది. మరో ముఖ్యమైన ఆప్షనల్ యాడ్-ఆన్ టెర్రరిజం కవరేజ్. ఒకవేళ వ్యాపారం ఉన్న లొకేషన్ లేదా ఇతర కారణాల వల్ల ఈ స్పెసిఫిక్ రిస్క్ గురించి ఆందోళన ఉంటే ఈ అదనపు రక్షణను ఎంచుకునే ఆప్షన్ కూడా ఉంది. సెక్షన్ 4 ప్రీమియంలో అండ్ గ్రీన్ సేవింగ్స్. సరే, ఇప్పుడు పాలసీ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ప్రీమియం ఎలా లెక్కిస్తారు? ఇంకా రిన్యూవబుల్ ఎనర్జీని ఎంచుకున్నందుకు వచ్చే ఒక స్పెషల్ డిస్కౌంట్ గురించి కూడా చూద్దాం. ఇదిగోండి, ఇద్దే ఆ స్పెషల్ డిస్కౌంట్. దీని పేరు గ్రీన్ ఇనిషియేటివ్ డిస్కౌంట్. ఇది నేరుగా ప్రీమియం కాస్ట్లోనే తగ్గింపొస్తుంది. వ్యాపారం సస్టైనబుల్ ఎనర్జీలో పెట్టుబడి పెట్టినందుకు ఇచ్చే ఒక రివార్డ్ లాంటిది. నిజంగా మంచి ప్రోత్సాహకం కదా. ప్రీమియం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో సింపుల్గా చూద్దాం. ఇది పర్ మిల్లీ రేటు మీద బేస్ అయి ఉంటుంది. అంటే ఇన్స్యూర్ చేసే ప్రతి 1000 రూపాయల విలువకు ఒక ఫిక్స్డ్ రేటు చెల్లించాలి. దీంతో పాలసీ మొత్తం ఖర్చుని అంచనా వేయటం తేలికవుతుంది. ఇప్పుడు ఏదైనా అనుకోనిది జరిగితే ఏం చేయాలో చూద్దాం. అంటే
క్లెయిమ్ ఫైల్ చేయడం నుంచి ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే ప్రాక్టికల్ స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్సెస్ అనే మాట గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు పాలసీ హోల్డర్ తన జేబులోంచి మొదట పెట్టాల్సిన అమౌంట్ అన్నమాట. ఉదాహరణకి, పబ్లిక్ లయబిలిటీ కింద అయితే లిమిట్లో 0.25% అంటే కనీసం 5,000 రూపాయలు. అదే అప్లయన్స్ బ్రేక్డౌన్ అయితే క్లెయిమ్లో 5%, ఇక్కడ కూడా కనీసం 5,000. సో క్లెయిమ్ టైంలో మన బాధ్యత ఎంతుంటుందో ఇది క్లియర్గా చెప్తుంది. ఈ స్లైడ్ క్లెయిమ్స్ ఇంకా గ్రీవెన్స్ ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. నష్టం జరగగానే ఇన్సూరెన్స్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయడం దగ్గర్నుంచి, ఒకవేళ అవసరమైతే ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ను కాంటాక్ట్ చేయడం వరకు ఈ ప్రాసెస్ తెలిసి ఉండటం చాలా ముఖ్యం. సెక్షన్ 6 రిన్యువల్ చెక్లిస్ట్. సరే, ఇక చివరగా ఈ పాలసీని కొనేటప్పుడు గాని లేదా రిన్యువల్ చేసేటప్పుడు గాని సరైన నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక ప్రాక్టికల్ సమ్మరీ చూద్దాం. ఈ టేబుల్ ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్లా పనిచేస్తోంది. లెఫ్ట్ సైడ్ ఉన్నవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన మస్ట్ హ్యావ్ కవర్స్, రైట్ సైడ్ ఉన్నవి అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోగల గుడ్ టు హ్యావ్ ఆప్షన్స్. ఇది చాలా క్లియర్గా రెండిటినీ వేరు చేసి చూపిస్తోంది. పాలసీని ఫైనలైజ్ చేసే ముందు ఒక బిజినెస్ ఓనర్ చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ ఈ సింపుల్ చెక్లిస్ట్లో ఉన్నాయి. ఆస్తి విలువ 10 కోట్ల లోపుందా? ఆప్షనల్ కవర్స్ కావాలా? కంపల్సరీ సెక్షన్స్ 3 సెలెక్ట్ చేశారా? ఇన్షూరెన్స్ అమౌంట్ సరిపోతుందా? ఇవన్నీ చూసుకోవడం ద్వారా సరియైన కవరేజ్ ఉండేలా చూసుకోవచ్చు. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. సరైన ప్రొటెక్షన్తో సోలార్ పెట్టుబడి వ్యాపార భవిష్యత్తుకు పవరివ్వడానికి రెడీగా ఉందా? ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పాలసీ అనేది ఒక ఖర్చు కాదు. ఇది పెట్టుబడికి దీర్ఘకాలిక భద్రతనిచ్చే ఒక సాధనం. సరైన ప్లానింగ్తో సోలార్ పెట్టుబడి వ్యాపారాన్ని ఖచ్చితంగా ముందుకు నడిపిస్తుంది.